హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ వీడియోలో మార్కెట్ నుంచి మనం ఒక్కొక్కసారి నిమ్మకాయలు అనేవి ఎక్కువ మొత్తంలో కొని తెచ్చుకుంటూ ఉంటాం కదా. కొంచెం తక్కువగా రేటు ఉన్నప్పుడు కూడా ఒక్కొక్కసారి ఎక్కువగా కొని తెచ్చి పెట్టుకుంటూ ఉంటాము. అలాంటప్పుడు ఈ నిమ్మకాయలు అనేవి మనము ఏ రకంగా స్టోర్ చేసుకోవాలి, తర్వాత నిమ్మకాయలు అనేవి మనం ఎలా ఉపయోగించుకోవాలనే సింపుల్ టిప్స్ అనేవి ఈరోజు వీడియోలో షేర్ చేస్తున్నానండి. ఈ వీడియోలోని టిప్స్ అన్నీ కూడా మీకు చాలా బాగా యూజ్ అవుతాయి. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ ఒక లైక్ చేయండి. ఆ టిప్స్ ఏంటో చూద్దామండి. ముందుగా ఫస్ట్ టిప్ ఏంటంటే, ఇలా ఒక నిమ్మకాయని తీసుకుని సగానికి కట్ చేసి నిమ్మరసం అంతా కూడా ఇలా బౌల్లో పిండుకోవాలి. తర్వాత అందులో ఏవైనా విత్తనాలు ఉంటే కనుక ఆ విత్తనాలు తీసేయాలండి. తర్వాత మన దగ్గర షాంపూ వాడుతూ ఉంటాం కదా, ఈ షాంపూని ఒక ప్యాకెట్ని ఇలా తీసుకుని ఈ నిమ్మరసంలో వేసుకోవాలి. ఏ కంపెనీ షాంపూ అయినా పర్వాలేదండి. తర్వాత ఇలా వేసుకున్నాం కదా, ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనె కూడా ఇందులో వేసుకోవాలి. ఇందులో తగినట్టుగా కొద్దిగా వాటర్ కలుపుకొని ఇదంతా ఒకసారి ఇలా కలిసేలాగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఈ వాటర్ ఇంకా ఈ షాంపూ, ఈ కొబ్బరి నూనె, నిమ్మరసం ఇదంతా కలుస్తుందండి. ఇలా కలిసి మనకి ఒక లిక్విడ్ అలాగా తయారవుతుంది. ఇది ఇప్పుడు మనము తలకు కనుక అప్లై చేసుకున్నాం అనుకోండి, తలలో ఉండేటటువంటి చుండ్రు అనేది క్రమక్రమంగా తగ్గుతుంది. చాలామందికి ఇలా తలలో చుండ్రు వచ్చేసి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. ముఖ్యంగా తలలో ఎక్కువగా చుండ్రు ఉన్నప్పుడు ఆ చుండ్రు అనేది ఫేస్ మీద కూడా పడి ఫేస్ అంతా కూడా ఒక్కొక్కసారి మనకి మొటిమలు వస్తూ ఉంటాయి. ఎన్ని రకాలైనటువంటి షాంపూలు అనేవి వాడినా కూడా మనకి చుండ్రు అనేది తగ్గకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉంటుంది కదా. అంతేకాకుండా మనకి జుట్టు కూడా రాలిపోతూ ఉంటుంది. అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నాం కదండి, ఈ లిక్విడ్ను మనం వారానికి 2 సార్లు కనుక ఇలా తలకి అప్లై చేసుకుని 1 గంట పాటు అలాగే ఉంచేసి తర్వాత తలస్నానం చేసినట్లయితే మనకి చుండ్రు అనేది క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుందండి. అంతేకాకుండా ఇందులో మనం కొబ్బరి నూనె వేసుకున్నాం కదా, ఈ కొబ్బరి నూనె వల్ల మనకి జుట్టు అనేది పొడిబారకుండా కూడా ఉంటుంది. షాంపూ కూడా వేసుకున్నాం కాబట్టి మనకి హెయిర్ అనేది చాలా స్మూత్గా వాష్ అయిపోతుంది అన్నమాట. ఇందులో వేసుకున్నటువంటి నిమ్మకాయ అనేది మనకి చుండ్రును పోగొట్టడానికి చాలా బాగా యూజ్ అవుతుందండి. చాలామందికి చుండ్రు అనేది బాగా ఎక్కువగా ఉండటం వల్ల తలంతా కూడా దురదగా ఉండి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఇది ఒక బెస్ట్ రెమెడీ అని చెప్పొచ్చండి. ఈ చిన్న టిప్ను కనుక ట్రై చేశారనుకోండి, మీకు చుండ్రు అనేది క్రమక్రమంగా తగ్గుముఖం పడుతుంది. అంతేకాకుండా 1 నెల రోజుల పాటు ఇలా వాడారనుకోండి, చుండ్రు అనేది పూర్తిగా తగ్గిపోతుంది అన్నమాట. టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఒక్కొక్కసారి మనం ఎక్కువ మొత్తంలో నిమ్మకాయలు కొని తెచ్చి పెట్టుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి నిమ్మకాయలు అనేవి కొంచెం చవకగా ఉన్నప్పుడు ఎక్కువ మొత్తంలో తెచ్చుకుని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటూ ఉంటాము. అవి కొంతకాలానికే మనకి, అంటే 1 వారం రోజులకే అవి ఒక్కొక్కసారి కుళ్ళిపోతూ ఉంటాయి కదా. అలా కుళ్ళకుండా మనకి నిమ్మకాయలు అనేవి చాలా ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉండటానికి ఇలా ట్రై చేయండి. ఈ నిమ్మకాయలకి ఇలాగా మనం వంటల్లో వాడే ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ని ఇలా నిమ్మకాయలకి అప్లై చేసేసి మనము ఒక బాక్స్లో పెట్టేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకున్నట్లయితే నిమ్మకాయలు అనేవి 2 నెలల వరకు కూడా చాలా ఫ్రెష్గా ఉంటాయండి. నిమ్మకాయలకి నూనె రాయటం వల్ల మనం బయట స్టోర్ చేసుకున్నా కూడా నిమ్మకాయలు అనేవి 1 వారం రోజుల వరకు కూడా ఫ్రెష్గా పాడైపోకుండా ఉంటాయి. టిప్ అనేది అందరికీ హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, మిరియాలు ఒక 5, 6 ఇలా తీసుకోవాలండి. తర్వాత వాము ఉంటుంది కదా, వాము కూడా ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు ఇలా తీసుకోవాలి. ఇలా మనకి అల్లం దంచుకోవడానికి, చిన్న చిన్నగా మసాలాలు దంచుకోవడానికి రోళ్ళు ఉంటాయి కదండి, దాంట్లో వేసుకుని ఇలా మనం మెత్తగా దంచుకోవాలి. ఇలా కొద్దిగా దంచిన తర్వాత కొద్దిగా సాల్ట్, అంటే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోవాలండి. తర్వాత మళ్ళీ ఇదంతా ఒకసారి ఇలా దంచుకున్నట్లయితే మనకి ఉప్పు వేయటం వల్ల మెత్తగా నలిగిపోతుంది అన్నమాట. తర్వాత ఒక నిమ్మకాయను కట్ చేసుకుని ఇప్పుడు ఆ నిమ్మ చెక్కల మీద దంచుకున్నటువంటి పౌడర్ అంతా కూడా ఇలాగా ఆ నిమ్మ చెక్కల మీద పెట్టుకోవాలండి. తర్వాత మన దగ్గర ఇలాంటి చిల్లులు గరిటలు ఉంటాయి కదండి, లేదంటే ఇలాంటి అపకలు ఉంటాయి కదా, దాంట్లో ఒక దాన్ని తీసుకోవాలి. తర్వాత ఈ 2 నిమ్మ చెక్కలను అపక మీద పెట్టుకుని మనం స్టవ్ వెలిగించి స్టవ్ మీద సన్నని సెగ మీద ఒక 2 నిమిషాల పాటు ఇలా వేడి చేసుకోవాలన్నమాట. ఇలా మనకి గోరువెచ్చగా ఉంటే సరిపోతుందండి. ఇలా కొద్దిగా గోరువెచ్చగా అయిన తర్వాత స్టవ్ కట్టేసుకోవాలి. తర్వాత ఒక స్పూన్లోకి, లేదంటే ఒక బౌల్లోకి ఇలా 1 స్పూన్ వరకు తేనె వేసుకోవాలి. ఇలా తేనె వేసుకున్నాం కదా, ఇప్పుడు మనము వేడి చేసి పెట్టుకున్నటువంటి ఈ నిమ్మరసం అంతా కూడా ఇప్పుడు ఆ పౌడర్తో సహా ఈ స్పూన్లోకి ఇలా తీసుకోవాలండి. ఇదంతా కూడా ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే, ఈ చలికాలంలో ఎక్కువగా దగ్గు, జలుబు, గొంతు నొప్పి, ఇంకా గొంతు పట్టేయడము, గొంతులో ఒక రకమైనటువంటి నస లాంటిది కూడా ఉంటూ ఉంటుంది కదా చాలామందికి. అలాంటివన్నీ కూడా ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమం వల్ల మనకి గొంతులో కఫం లాంటిది ఏదన్నా ఉన్నా కానీ పూర్తిగా తగ్గుతుందండి. చలికాలంలో ముఖ్యంగా దగ్గు, జలుబుతో చాలామంది బాధపడుతూ ఉంటారు. అంతేకాకుండా గొంతులో ఎక్కువగా కఫం అనేది చేరిపోయి చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈ టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. మిరియాలు, వాము అనేది మన గొంతుకు అనేవి చాలా మేలు చేస్తాయి. గొంతులో ఉండేటటువంటి గొంతు గరగర, ఇంకా గొంతులో కఫము, గొంతు నొప్పి అలాంటివన్నీ కూడా పోగొడతాయి. టిప్ అనేది 100% వర్క్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే, ఇలా ఒక నిమ్మ చెక్కను తీసుకోవాలండి. నిమ్మ చెక్క మీద ఇలాగా 1 స్పూన్ వరకు పంచదార ఇలా వేసుకోవాలండి.
ఇప్పుడు దీన్ని మనకి మెడ మీద ఒక్కొక్కసారి చాలా నల్లగా ఉంటుంది కదా, ముఖ్యంగా ఎండకి ఎక్స్పోజ్ అయినా కానీ లేదంటే మనము ఎక్కువగా గొలుసులు అవి వేసుకున్నప్పుడు మెడంతా కూడా ఒక్కొక్కసారి నల్లగా మారుతుంది కదా, అలాంటివన్నీ కూడా ఇలా మనం తయారు చేసుకున్నటువంటి నిమ్మ తొక్కతో కనుక ఈ రుద్దామనుకోండి మెడ చుట్టూ ఉండే నలుపు అనేది పూర్తిగా తగ్గుతుందండి. అంతేకాకుండా చాలామందికి మోచేతుల దగ్గర కూడా నల్లగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ నిమ్మ చెక్కతోటి తర్వాత ఈ పంచదారతో కలిపి రుద్దామనుకోండి మనకి నలుపు అనేది పూర్తిగా పోతుందండి. ఇది మనకు ఒక స్క్రబ్ లాగా కూడా పనిచేస్తుంది. ఈ టిప్ అనేది అందరికీ బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బౌల్ తీసుకుని అందులో 2 గ్లాసుల వరకు కొంచెం గోరువెచ్చగా చేసినటువంటి నీళ్లు పోసుకోవాలి. తర్వాత అందులోనే రసం పిండేసిన నిమ్మచెక్కలు ఉంటాయి కదా, ఒక 5-6 నిమ్మచెక్కలు ఇలా వేసుకోవాలండి. ఇలా కొద్దిసేపు నానినట్లయితే మనకి నిమ్మచెక్కల్లో ఉండే సారం అంతా కూడా ఆ వాటర్లోకి వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు ఎందుకు ఉపయోగం అంటే మనం కిచెన్లో ఒక్కొక్కసారి నాన్ వెజ్ ఐటమ్స్ వండుతూ ఉంటాం కదా, ముఖ్యంగా చేపలు కానీ రొయ్యలు కానీ వండినప్పుడు ఇల్లంతా కూడా ఒక రకమైనటువంటి నీచు వాసన అనేది వస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా తయారు చేసుకున్నటువంటి మిశ్రమం అనేది మనము కిచెన్లో పొయ్యిగట్టు దగ్గర ఒక పక్కగా పెట్టించామనుకోండి, ఆ వాసన అంతా కూడా ఈ నిమ్మ చెక్కలు అనేవి పీల్చుకుంటాయండి. తర్వాత ఇదే నిమ్మ చెక్కలతో మనము మన చేతికి ఉండేటటువంటి నీచు వాసనలు, అంటే మనం ఎక్కువగా ఈ నాన్ వెజ్ వండినప్పుడు చేతులకి ఎక్కువగా నీచు వాసన అనేది ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ వాటర్తో మనం వాష్ చేసుకున్నట్లయితే మనకి చేతులకు ఉండేటటువంటి నీచు వాసన కూడా పోతుందండి. మనము ఇల్లు తుడవడానికి తడిపట్టు పెట్టుకునే నీళ్ళల్లో ఈ నీళ్లు కొద్దిగా కలుపుకొని మనం తడిపట్టు పెట్టుకున్నా కూడా ఇల్లంతా ఫ్రెష్గా ఉంటుంది, ఈగలు బొద్దింకలు రాకుండా ఉంటాయి. టిప్ అనేది 100% వర్క్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే రోజు కూడా మనము వాటర్ బాటిల్స్ అనేవి పిల్లలకి ఇస్తూ ఉంటాం కదా, ఇలా మనం కూడా ఒక్కొక్కసారి బయటకు వెళ్ళినప్పుడు కూడా వాటర్ బాటిల్స్ పట్టుకెళ్తూ ఉంటాం కదా, ఈ వాటర్ ఎక్కువగా మనం అందులోనే వేసి పట్టుకెళ్ళడం వల్ల బాటిల్స్లో అడుగు భాగంలో మనకి ఒక్కొక్కసారి ఒక రకమైనటువంటి నాచు లాంటిది పట్టేస్తూ ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ నిమ్మ చెక్కలతోటి మనం ఈజీగా బాటిల్ని వాష్ చేసుకోవచ్చండి. ఎలాంటి వాసన కూడా రాకుండా, ఎలాంటి బ్యాడ్ స్మెల్ రాకుండా ఉంటుంది. ముఖ్యంగా మనము ఇలా బాటిల్స్ క్లీన్ చేయడానికి రకరకాలైనటువంటి కెమికల్స్ వాడతాం కదా, అలా కాకుండా 2 నిమ్మ చెక్కలను ఇలా ఈ బాటిల్లో వేసుకోవాలి. తర్వాత కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు పోసుకొని ఒక పావు గంట పాటు అలాగే ఉంచేసి అదే నీళ్ళతో ఈ బాటిల్ని షేక్ చేసినట్లయితే బాటిల్ అనేది చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుంది. తర్వాత నార్మల్ వాటర్తో బాటిల్ని క్లీన్ చేసినట్లయితే మనకి బాటిల్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది, ట్రై చేయండి. మిక్సీ జార్ని మనం రోజు కూడా వాడుతూ ఉంటాం కదా, ఇలా వాడినప్పుడు మనకు ఒక్కొక్కసారి ముఖ్యంగా అల్లం వెల్లుల్లి అలాంటివన్నీ కూడా మిక్సీ వేసినప్పుడు ఆ బ్లేడ్లు అడుగు బాగాన మనకి ఒక్కొక్కసారి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉండిపోవటం, ఒక రకమైనటువంటి వాసన రావటం ఉంటుంది కదా, అలాంటప్పుడు ఇలా 2 నిమ్మచెక్కలను మిక్సీ వేసుకున్నామనుకోండి మనకి అందులో ఉండేటటువంటి ఘాటు వాసనలన్నీ పోయి మిక్సీ జార్ అనేది చాలా ఫ్రెష్గా ఉంటుంది. ఈ టిప్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక నిమ్మకాయను కట్ చేసి సగం చెక్క తీసుకోవాలి, దాని మీద మనకి వంట సోడా ఉంటుంది కదా, ఈ వంట సోడాను ఇలా వేసుకోవాలి. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇప్పుడు ఈ నిమ్మ చెక్కను ఇలా బౌల్లో పెట్టుకొని మనము ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ముఖ్యంగా మనం ఫ్రిడ్జ్లో అన్ని పదార్థాలు అన్ని రకాలైనటువంటి వెజిటబుల్స్ పెడుతూ ఉంటాం కదా, అలాంటప్పుడు మనం ఇలా నిమ్మ చెక్కను కనుక ఫ్రిడ్జ్లో పెట్టించామనుకోండి మనకి ఫ్రిడ్జ్లో ఉండేటటువంటి బ్యాడ్ స్మెల్ అంతా కూడా ఈ నిమ్మ చెక్క అనేది పీల్చుకుంటుందండి, ఫ్రిడ్జ్ ఫ్రెష్గా ఉంటుంది, ట్రై చేయండి. ఇంకా తర్వాత టిప్ ఏంటంటే ఇలా ఒక బౌల్ తీసుకోవాలండి, దాంట్లో ఒక 2 రసం పిండేసిన నిమ్మ చెక్కలు వేసుకోవాలి. తర్వాత దాంట్లో కొద్దిగా గోరువెచ్చని నీళ్ళు పోసుకోవాలి. అందులోనే మనకి వంట సోడా ఉంటుంది కదా, ఈ వంట సోడా కూడా ఒక పావు టేబుల్ స్పూన్ వరకు ఇలా వేసుకోవాలండి. ఇది ఇప్పుడు ఎందుకు ఉపయోగిస్తామంటే ఎవరైనా సరే ఓవెన్ కనుక వాడుతున్నట్లయితే టిప్ అనేది చాలా బాగా యూజ్ అవుతుందండి. ఇలా మైక్రోవేవ్లో మనము చాలా పదార్థాలు వేడి చేసుకుంటూ ఉంటాం కదా, అలాంటప్పుడు ఇది జిడ్డుగా మారుతుంది. అలాంటప్పుడు ఇలా ఈ బౌల్ని కనుక మనం మైక్రో ఓవెన్లో పెట్టేసి 1 నిమిషం పాటు వేడి చేసినట్లయితే ఈ వేడికి మనకి జిడ్డంతా కరుగుతుంది. తర్వాత ఇందులో ఉండేటటువంటి నిమ్మ చెక్కలు ఇంకా ఈ వంట సోడా అనేది మనకి ఆ ఓవెన్ అంతా పట్టుకుంటుంది కాబట్టి జిడ్డు అనేది చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుందండి. చూడండి ఇక్కడ నేను ఈ ప్లేట్ అనేది తీసి తర్వాత వాష్ చేసి చూపిస్తున్నాను. చూడండి ప్లేట్ అనేది ఎంత బాగా మొత్తము నీట్గా క్లీన్ అయిందో, లోపల ఉన్నటువంటి బాడీ అంతా కూడా మనం బాగా నీట్గా క్లీన్ చేసుకోవచ్చండి, చాలా ఈజీగా క్లీన్ అయిపోతుంది అన్నమాట. చూడండి ఎంత నీట్గా క్లీన్ అయిపోయిందో. ఈ టిప్ కూడా చాలా బాగా అందరికీ యూజ్ అవుతుందండి, ట్రై చేసి చూడండి. నిమ్మకాయల వల్ల ఎన్ని రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయండి. ఈ టిప్స్ అన్నీ కూడా మీకు నచ్చాయి అనుకుంటున్నానండి. మరిన్ని కొత్త ఐడియాలతో తర్వాత వీడియోలో మళ్ళీ కలుద్దామండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ.